బ్రహ్మ బాబా మౌంట్ ఆబూ రాజస్థాన్ వచ్చే టైంకి దగ్గరికి వారి వయసు 70 సంవత్సరాలు. కానీ ఆ వయసులో ఘోర చలిలో కూడా బాబా తెల్లవారుజామున 2 గంటలకు లెగిసి ధ్యానంలో నిమగ్నమై ఉండేటువంటి వారు. బ్రహ్మబాబా ఈ విధంగా చేయడం చూసి మిగిలిన యజ్ఞవత్సలు కూడా అదే సమయంలో లెగిసి ఆ పరమాత్ముడు నిరాకారుడు జ్యోతి స్వరూపుని యొక్క ధ్యానంలో నిమగ్నమై ఉండేటువంటి వారు. అలాగే బాబా ఆటల్లో కూడా చాలా నంబర్ 1గా ఉండేవారు. ప్రతిరోజు వాకింగ్ వ్యాయామం చేసేవారు. ఆరావళి పర్వతాల్లో లాంగ్ వాక్స్కి వెళ్ళేవారు. వాక్స్కి వెళ్ళేటప్పుడు బాబా మధ్యలో, పిల్లల్లారా మీరు భగవంతుని స్మృతిలో నడుస్తున్నారా, ఆ శివపరమాత్మని స్మృతిలో నడుస్తున్నారా అని వారికి భగవంతుని యొక్క స్మృతిని ఇప్పించేవారు. పరమాత్మని స్మృతిలో నడవడం వల్ల అంత కొండలు అవి ఎక్కుతున్నా కూడా యజ్ఞవత్సలు అలసిపోయేటువంటి వారు కాదు. అలాగే పిల్లలతో కలిసి షటిల్, బ్యాడ్మింటన్ ఇవి కూడా బాబా ఆడేటువంటి వారు. ఆధ్యాత్మిక జీవితం అంటే చప్పచప్పగా నీరసంగా ఉండడం కాదు. ఆధ్యాత్మిక జీవితం అంటే అన్నీ ఇందులో ఉండాలి, 16 కళలు ఇందులో ఉండాలి అని పిల్లలతో మంచి మంచి నాటకాలు వేయించడము, నృత్య ప్రదర్శనలు వేయించడము, మంచి మంచి వాల్యూస్ తెలిపేటువంటి స్టోరీస్ వాళ్ళతో చెప్పించడము. అలాగే ఎవరైతే జగదాంబ సరస్వతి మా అమ్మ ఉన్నారో ఆమె వీణ అద్భుతంగా వాయించేవారు. కాబట్టి మా అమ్మతో ఈశ్వరీయ మహావాక్యాలను వీణ రూపంలో వాయించడము. ఇలాగ యజ్ఞవత్సల్లో ఏ ఏ స్పెషాలిటీస్, ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయో వాటిని బాబా బయటికి తీసేటువంటి వారు. కాబట్టి ఆ సమయంలో వారందరూ కూడా మౌంట్ ఆబూలో ఒక చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ కింద పరమాత్మని యొక్క స్మృతిలో ఆత్మిక ప్రేమ, ఈశ్వరీయ ప్రేమతో వాళ్ళు పరస్పరం ఎంతో ఆనందంగా వారి యొక్క సమయాన్ని గడుపుతూ అదే సమయంలో తపస్సును, ధ్యానాన్ని కూడా వాళ్ళు చేసుకునేటువంటి వారన్నమాట. ఓం శాంతి.